హరహే ఓం. చిన్న కథ, మంచి సందేశం. జనరేషన్ గ్యాప్ అంటారు. అంటే ఒక 50 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి వచ్చే కొత్త రకం మనుషులకి, పాత వాళ్ళకి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. వాళ్ళు చెప్పింది వీళ్ళు వినరు, వాళ్ళు చెప్పిన విచారాలకి వీళ్ళకి నచ్చవు. ఇదంతా జనరేషన్ గ్యాప్ అంటుంటారు. ఇప్పుడు 100 సంవత్సరాల కింద వేరే ఉండ్రి, 50 సంవత్సరాల కింద మనుషులు వేరే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన విధానం వేరే ఉంది. మీరు చూడండి, 50 సంవత్సరాల క్రితము ఇంట్లో ఒక మనిషి, పెద్ద మనిషి ఒక మాట చెప్తే ఇంట్లో పెండ్లి, శుభకార్యము, మంచి చెడు ఏమీ ఉండదు. పెద్ద మనిషి చెప్పిండు, నాయన చెప్పిండు అంటే ఓకే, ఇంకెవ్వరు జవాబు ఇవ్వటం లేదు, ఎవ్వరు మాట్లాడరు. ఆయన చెప్పిండు, అయిపోయింది. అది లిఖితం, రాతి మీద రాసినట్టు. ఎదురు జవాబు ఇచ్చే ధైర్యం ఇంట్లో ఎవరికి లేదు. నాయన చెప్పిండు, అయిపోయింది, ఓకే, ఇంకెవరు మాట్లాడకండి, అందరూ పాటించాలి దాన్ని అనే ఒక భావన, ఆ ఆలోచన ప్రజలు ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సెకండ్ జనరేషన్ వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు ఆయన చెప్పింది కరెక్టే ఉండొచ్చు, అయితే డిస్కస్ చేద్దాం, కూర్చొని మాట్లాడదాం, ఇది కరెక్టా తప్ప. ఒక్కొక్కసారి నాయన కూడా తెలియదు కాబట్టి ఈ అన్ని విషయాలు చెప్పి డిస్కస్ చేసి ఆ నిర్ణయం తీసుకుందాం అనే జనరేషన్ వచ్చింది. సరే, అది కూడా మంచిగా ఉంది. ఆ మాదిరిగా కూర్చొని మాట్లాడుకుని ఒకరికొకరు నిర్ణయాలు తీసుకున్నారు, కొద్దిగా సంసారం నడిచింది. ఇప్పుడు ప్రజెంట్ మూడో జనరేషన్ వచ్చింది. వాళ్ళు ఎవరి మాట వినరు. నాయన చెప్పినా, వాళ్ళప్ప చెప్పినా కూడా వినరు. నాయన ఒక మాట చెప్పి నమస్కారం చెయ్యి అంటే ఎందుకు చేయాలి నమస్కారం? అయ్యా, నమస్కారం చేస్తే ఆశీర్వాదం చేస్తాడు, ఎందుకు నమస్కారం చేయకుండా ఆశీర్వాదం చేస్తలేడా? అంటే ప్రతి ఒక్కదానికి క్వశ్చన్, ప్రతి ఒక్కదానికి ఎదురు. నేనంటే ఇంకోటి. ఆయన మాటలేనని అసలు మాట చెప్తే కూడా చెవులేసుకున్నట్లు వెళ్ళిపోతుంటారు. కొత్త జనరేషన్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ సిస్టమ్, వాళ్ళ విధానం అంతా మారిపోయింది. ఈ జనరేషన్ గ్యాప్ నుంచి కొన్ని ప్రభావాలు కూడా సమాజం మీద జరుగుతుంది. వరంగల్ అనుకుంటా, నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఈ విషయం వస్తుంది. ఈనాడు పేపర్లు కూడా ఈ ఘటన వచ్చిండే. ఒక వ్యక్తి భార్య చనిపోయింది, ఆయనకి 3 కొడుకులు. ఒక్కొక్క నెల ఒక్కరి దగ్గర ఉండాలి. ముసలాయన 30 తారీఖు వచ్చింది, రేపు ఉదయం ఫస్ట్ అంటే ఆయన వెళ్ళిపోవాలి ఇంకొక కొడుకు దగ్గర. మళ్ళీ ఫస్ట్ వచ్చింది, ఇంకొక కొడుకు దగ్గర వెళ్ళిపోవాలి. ఈ మాదిరిగా తిరుగుతూ ఉన్నాడు. పాపం ఆయనకి బాధ వేసింది. ఆయన ఏమన్నాడు, మధ్యలో ఉన్న కొడుకు ఊళ్ళో ఉంటాడు, నాకు ఊర్లోనే పెద్దగా పెరిగి అక్కడే నేను పుట్టి పెరిగినా, నా మిత్రులు కూడా ఉన్నారు, మీరు తలా ఇంత పైసలు ఇవ్వండి ఆయనకి, నేను అక్కడే ఉండిపోతున్నాయా అని అన్నాడు. లేదు లేదు, నా దగ్గర సాధ్యం కాదు, నా భార్య పనిచేయదు, నువ్వు పో, వెళ్ళిపో, ఒక నెల వచ్చింది, ఫస్ట్ వచ్చింది, వెళ్ళిపో, ఆ కొడుకు దగ్గర పో. తిరుగుతూ ఆయనికి చాలా బేజారైంది, ఇంకేం చేయాలి అని. పాపం సరే అని పోయేవాడు. ఒకరోజు తన మిత్రుని దగ్గర పోయిండు, ఇవన్నీ బాధలు చెప్పుకున్నాడు. రాత్రి అక్కడ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం నడుస్తూ పోయి ఊరవతల కొద్దిగా దూరం పోయిన తర్వాత ఒక పెద్ద గట్టు మధ్యలో ఎండిన కట్టెలన్నీ జమ చేసి ఒక చితి నిర్మాణం చేసుకున్నాడు. కట్టెలు ఇంత ఎత్తుగా వేసుకుని దాని మీద పడుకొని తన చితికి తానే అగ్గంటించుకున్నాడు. కాలి బూడిదైపోయిండు. ఎంత బాధ కలిగిండొచ్చు, ఎంత ఆవేదన నుంచి ఆయన తన ఆత్మదాహ చేసుకుని ఉండవచ్చు. ఆయన ఆ మాదిరిగా చనిపోయిండు. ఎవరికి ఇబ్బంది పెట్టేదొద్దు, ఏ కొడుకులో నన్ను సంస్కారం చేసేదొద్దు, నేనే చనిపోతా, నేనే సంస్కారం చేసుకుంటా, నన్ను మోసేది, మళ్ళీ తెచ్చేది, పాడే కట్టేది, ఇవన్నీ కొడుకులకి ఇబ్బందే వద్దు అని తన చితి తానే నిర్మాణం చేసుకుని చనిపోయింది. పేపర్లో వచ్చింది, ఈనాడులో వచ్చింది, గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అంతా దొరుకుతుంది. చూడండి ఎంత సమాజం మారిపోయింది, ఎంత పిల్లల్లో మార్పు వచ్చింది. ఇది జనరేషన్ గ్యాప్. ఒక ఆయన బొంబాయిలో ఒక వ్యాపారం చేస్తున్నాడు. ఆయన టీవీలో ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ, నేను ఒక వ్యాపారం చేస్తున్నా, మంచిగా డబ్బులు వస్తున్నవి, అయితే నాకు బాధ ఉంది ఆ వ్యాపారం నుంచి, కంట్లో నీళ్ళు వస్తుంది, నేను ఎందుకో దేవుడా ఈ వ్యాపారం చేస్తున్నా అనిపిస్తుంది అంటే అడిగినారు, ఏం వ్యాపారం చేస్తున్నావా, లాభం వస్తుంది అంటావు, పైసలు బాగా వస్తున్నావు అంటావు, ఏడుస్తావు, ఏం సమస్య అంటే ఆయన చెప్పిండు, నా వ్యాపారం ఏమిటంటే ఎవరు వృద్ధులు ఉంటారో, ఎవరు కొడుకులు అడగరో, ఒకరే ఉంటారో, భార్య చనిపోయి భర్త, భర్త చనిపోయి భార్య, ఎక్కడో ఒక చిన్న రూమ్ తీసుకుని బాంబేలో అక్కడిక్కడ ఉంటుంటారో అలాంటి వాళ్ళకి ఆయన చనిపోయిండు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, మా దగ్గర వాళ్ళు 40,000 రూపాయలు కట్టాలి, ఇప్పుడు డిపాజిట్ తీసుకుంటాం మేము. ఆయన చనిపోయిన తడవే మేము పాడి కట్టేవాళ్ళని, మోసేవాళ్ళని, ఏడ్చేవాళ్ళని సంస్కారం తీసుకుని పోయి శ్మశానంలో కాల్చి
ఆ బూడిదని గంగలు కలిపి ఆయన ఒకరోజు కర్మకాండ చేస్తాం. ఈ దానికంతా 40,000 రూపాయలు. ఈ దాని పైసలు కడుతున్నారు మంది. చాలామంది నాకు తీసుకో, నావి 40,000 తీసుకో, నావి 40,000 తీసుకో అంటే సమాజం ఎంత మారిపోయింది. కొడుకులు ఉండి ఎవరు చేసేవాళ్ళు లేరు. ఉన్న వాళ్ళ మీద వీళ్ళకి విశ్వాసం లేదు. ఒంటరిగా బతుకుతున్నాడు. ఈ మాదిరిగా అయితే సమాజం ఎట్లా? ఇది నాకు బాధ. 40,000 ఏమో వస్తున్నవి, అయితే దేని కొరకు ఇస్తున్నాడు? తన శవ సంస్కారం కొరకు. తనని కాల్చి తన కొడుకులు చేయరు, ఎవరూ చేయరు, సమాజం చేయదు, బంధు బాంధవులు చేయరు. నేను ఎప్పుడో చచ్చిపోతా, నన్ను కాలవండి, నా కొరకు ఏడవండి, నా బూడిదని తీసుకుని పోయి గంగలు కలపండి అనే ఒక భావన వస్తున్నది కదా, అది బాధగా ఉంది అని ఆయన ఏడుస్తున్నాడు. చూడండి, ఈ మాదిరిగా సమాజంలో మార్పు వస్తున్నది. చాలా మనుషుల్లో విచిత్ర వర్తనం. మానవీయతని ఎక్కడ చూసినా తగ్గిపోతున్నది. మాట్లాడరు. చుట్టాలు ఉంటారు, ఇంటికి పోతే సరిగ్గా మాట్లాడరు. మేము పోతే ఫ్యాన్ చూసుకుంటూ ఉంటారు, ఎక్కడో వెళ్ళిపోతారు, ఏదో మాట్లాడుతుంటారు. ఇంతే మాట్లాడతారు. ఏం మాట్లాడితే ఏం అడుగుతాడో పైసలు, ఏం మాట్లాడితే ఇక్కడే ఉండిపోతాడు 2 రోజులు అంటాడు, ఏం మాట్లాడితే ఏ రోజు భోజనం పెట్టంటాడు అని మాటలే తక్కువ చేసి ఏదో ఒక నివనం చేసి బయటికి వెళ్ళిపోవడమో, లేకుంటే ఏదో ఒక అర్జెంటుగా ఇంత కాఫీ తాగి పో అనడమో, ఈ మాదిరిగా వర్తనం. వాళ్ళ ముఖంలో ప్రేమ అంతఃకరణం లేదు. మేము వస్తే వాళ్ళకి సంతోషం లేదు. ఆ మాదిరిగా సమాజంలో బంధు బాంధవులు, మిత్రులు అందరూ తయారవుతున్నారు. దాని నుంచి ఇక్కడ కూడా ఒక వ్యతిరేకత భావన నుంచి మనిషి స్వార్థిగా తయారైపోతున్నాడు. వాడు కూడా అంటాడు, ఎవరు సస్తే ఏం మాట్లాడిన పోతలేనా, ఒకటే పోతే పాయ, ఎవరు అంతా లంగ కొడుకులు అని ఈ మాదిరిగా ఈయన కూడా ఆలోచన చేస్తున్నాడు. ఇది సమాజంకి మంచిది కాదు. మా దేశంలో ఈ సంస్కారం లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవ